ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఆయ్. మరి వారిని జీవవృక్ష ఫలాలు తింటారేమోనని చెప్పేసి ఏదైనా తోటలో నుంచి వారిని బయటికి పంపించేసినట్టుగా ఉంది కదా ఇక. అవును. మరి అది మరి మరి వారికి పరలోక రాజ్యపు స్వాస్థ్యం దక్కుతుందా? మరి ఇక్కడ జీవవృక్ష ఫలాలు తినలేదు కదా. ఇక్కడ తిననివ్వలేదు. అయితే వాళ్ళు పరదేశికి వెళ్ళారు. పరదేశికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత ఆయన శరీరం అరిమతయ్య యోసేపు సమాధిలో ఉన్నప్పుడు ఆయన నేడు నీవు నాతో పరదేశంలో ఉందని ఆ దొంగను వెంట పెట్టుకుని పరదేశికి వెళ్ళాడు కదా. అయ్యా ఆ పరదేశంలో అప్పుడు ఆదాము హవ్వలు కూడా ఉన్నారు. అయ్యా మీ అందరి పాప పరిహారం కొరకు నేను యజ్ఞంగా మరణించి ఇప్పుడు వచ్చాను ఇక్కడికని ఆ దొంగవాడు కూడా సాక్ష్యం చెప్పి అందరికి రక్షణ సువార్త ప్రకటించి ఆ చెరను చెరగా పట్టుకొని 3 ఆకాశానికి యేసు ప్రభు వారు తీసుకెళ్లారు. అందులో ఆ గుంపులో పాత నిబంధన ప్రవక్తలు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఆదాము హవ్వలు కూడా ఉన్నారు. అయ్యా అది ఇక్కడ భౌతికంగా ఏదెనులోంచి బయటకు వచ్చిన తర్వాత జీవవృక్ష ఫలం ఎందుకు తిననివ్వలేదంటే ఇప్పుడు వీళ్ళు పాపము ప్రవేశించింది వీళ్ళ లోపల కనుక రకరకాల వ్యాధులు కూడా వస్తాయి. ఈ రకరకాల వ్యాధులతో పాటు వీళ్ళు ఎప్పటికీ చచ్చిపోకుండా ఉంటారు. అదొక టార్చరే తప్ప వాళ్ళకి అది మేలు కాదు, ఆనందమేం కాదు. నిత్యత్వం అంతా బ్రతకాల్సిందే కానీ వ్యాధులు లేని జీవితం జీవించాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? విమోచన సంపూర్ణమైన తర్వాత మహిమ శరీరాలు వచ్చినప్పుడు యుగయుగాలు మహిమ శరీరంలో జీవిస్తే వ్యాధి కానీ మళ్ళీ వేదన కానీ ఏడుపు కానీ ఏది ఉండదని చెబుతాడు కదా. అలాంటి పరిపూర్ణమైనటువంటి లోపరహితమైన దోషరహితమైన శరీరాలు యుగయుగాలు ఉంటే ఆనందం. కానీ క్యాన్సర్ వస్తుంది, టీబీ వస్తుంది, రకరకాల జబ్బులు వచ్చేస్తాయి, కానీ సావైతే రాదు. అది ఇంకా నరకంలో అదొక నరకమే కదా. నరకం లాంటి శిక్ష అది కూడా. అంచేత ప్రేమగల దేవుడు మీ పాప నివారణ అయ్యేదాకా ఈ నిత్య జీవ ఫలాలు మీరు తినకూడదు అని వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత మళ్ళీ జయించువానికి పరదేశంలో జీవవృక్ష ఫలాలు తిననిస్తానన్నాడుగా. దేవుడే తినిపిస్తాడు, రండ్రా బాబు ఆయన తినిపిస్తాడు. ఎప్పుడు? పాప క్షమాపణ పొందిన తర్వాత. ఓకే బ్రదర్.